ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉన్నాయని, 8 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రణాళికని సిద్ధం చేసుకున్నారనే రకంగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి, ఎంతమందికి నిజంగా ఉపాధి దక్కబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు అయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో సిద్ధమైనట్లుగా, 8 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ఇప్పుడు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఒక్క ఇంధన రంగంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అంటే పవర్ సెక్టార్, విద్యుత్ రంగంలో, ఇది పునరుత్పాదక ఇంధన వనరులు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి, పొడవైన తీర ప్రాంతం. నీకు రాయలసీమ మొత్తం చూసినట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ. అక్కడ విండ్ పవర్కి, సోలార్ పవర్కి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం చూసాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు 2014-19 మధ్య సోలార్ పవర్, విండ్ పవర్ నీకు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో పెట్టారు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో అటు కడపలో పెట్టారు. గని ఆ ప్రాంతంలో కానీ, అటు పాణ్యం మండలంలో కానీ అనేక మందికి నీకు అటు ఉపాధి, ఇటు పెట్టుబడులు. ఇవాళ ఇదేంటి, ఇంధన వనరులు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఏది 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తాం, 7.75 లక్షల మందికి మేము ఉపాధి కల్పిస్తామంటే వాళ్ళ పెట్టుకున్న లక్ష్యం ఏంటి? మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 20 లక్షల మందికి ఉపాధి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ రోజు ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టోలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలంటే సంవత్సరానికి 4 లక్షల మందికి కల్పించాలి. అటు ప్రభుత్వ రంగంలో అంత విస్తృతమైన అవకాశాలు తక్కువ. కాబట్టి ప్రైవేటు రంగంలో ఇటు పారిశ్రామికీకరణ కావచ్చు, ఇటు ఈ ఇంధన రంగం కావచ్చు, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం ఈ 3.5 నెలల్లోనే మనం చూసాం. టాస్క్ ఫోర్స్ చైర్మన్గా, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి కో చైర్మన్గా ఎవరిని పెట్టుకున్నారు? ఆయన నటరాజన్ చంద్రశేఖర్, టాటా గ్రూప్ చైర్మన్ వచ్చాడు. వచ్చి కలిశారు ఇక్కడ ఎవరిని? చంద్రబాబుని. నిన్న మనం చూసాం ఏది, లులు చైర్మన్. ఆయన స్పష్టంగా అసలు లులు ఏమన్నాడు, గతంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే సమస్య లేదన్నాడు. అసలు లెటర్ రాశాడు. అసలు ఊహించని అంశం అన్నమాట. ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రభుత్వానికి మళ్ళా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాం అని రాసిన పారిశ్రామికవేత్త అతను ఒక్కడే. అసలు ఊహించని అంశం. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పట్లో పెట్టుబడులు ఏ విధంగా తరిమేయబడ్డాయి, ఎలా భయపడి పారిపోయారు అనే దానికి ఆ లులు అనేదే ఒక ఉదాహరణ. విశాఖపట్నంలో నీకు ఆ లులు కన్వెన్షన్ సెంటర్, మాల్, వాటికి ఒక 13 ఎకరాలు ఏమి ఇచ్చారు. అవును, దానిపైన కన్నేశారు ఈ బ్యాచ్, తరిమేశారు. ఏది, ఆ భూమిలో కొంత కావాలని ఆయన్ని బెదిరించడం. ఆయన వీళ్ళు విసిగిపోయి ఎక్కడికి వచ్చేసారు, ఇటు హైదరాబాద్లో పెట్టారు, అటు తమిళనాడులో పెట్టేసుకున్నారు. అది యాక్చువల్గా వైజాగ్లో 3,000 కోట్లతో పెట్టుబడులు రావాలి. నీకు దగ్గర 3,000 మందికి ఉపాధి ఏర్పడేది, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా ఎక్కువ మందికి. అలాంటిది మరి మారింది సినిమా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడో నేనేమనుకున్నానంటే అందరూ ఎంతమంది వచ్చినా రాకపోయినా లులు ఆయన మాత్రం రాడనుకున్నా. అట్లాంటిది మరి ఆయన వచ్చాడంటే గొప్ప. అది ఎవరి గొప్ప? అది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్గానే చూడాలి. అలా వెళ్ళిపోయిన ఆయన్ని తీసుకురావటంలోనే తన యొక్క ఇమేజ్ కానీ రీబిల్డప్, అదే కదా, రీబిల్డ్ ఏపీ అనో ఏదో పెట్టుకున్నారు. దీంట్లో మరి లులు ఏమని చెప్పాడు నిన్న వచ్చిన ఆయన కూడా, అసలు ఆ ట్వీట్లో కూడా విశాఖపట్నంలో పెట్టడం కాదు, అటు విజయవాడ, తిరుపతిలో కూడా పెడతానన్నాడు. అంటే ఒకటి పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి, 3 రాబట్టాడు చంద్రబాబు.
ఇప్పుడు విశాఖపట్నంలో అసలు 8 స్క్రీన్ మల్టీప్లెక్స్ పెడుతున్నాం. ఉమ్, ఇంకా పెద్ద ఎత్తున పోయినసారి దానికన్నా కూడా ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో దాన్ని డెవలప్ చేస్తాము. అటు ఉపాధికి వీటికి వచ్చాడు. ఉమ్, ఇక ఒక లులువే తిరిగి వచ్చిందంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తారనే ఒక భరోసా, ఉమ్, ఒక నమ్మకం కలుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది గ్రీన్ ఎనర్జీ, ఉమ్, గ్రీన్ అమ్మోనియా, ఇవన్నీ కూడా గ్రీన్ హైడ్రోజన్. ఉమ్, ఈ ప్లాంట్స్ అన్నీ ఇవాళ అక్కడ తీసుకురావటం కోసం ఈ కొత్త ఇంధన విధానం ఏదో రూపొందిస్తున్నాం. ఉమ్, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్నారు. వెరసి అది కనుక కేంద్రం కూడా మనం చూసాం ఏది ఈ రాబోయే 5 ఏళ్ళు మోడీ 3.0లో కూడా ఉమ్, దీనికే ఎక్కువ ప్రయారిటీ సెక్టార్గా తీసుకుంది. ఉమ్, ఇంధన రంగంలోనే ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్న దీంట్లో అటు దేశవ్యాప్తంగా కూడా నువ్వు ఇటు ఈ సోలార్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఈ గ్రీన్ ఎనర్జీ, వీటిని పెంపొందిస్తున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పాలసీలో ఏదో ఒక 500 ఛార్జింగ్ సెంటర్స్ పెడతారని, ఉమ్, ఏది మనకి పవర్ ఛార్జింగ్ సెంటర్స్, ఈ వెహికల్స్ కూడా ఈవీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకా అది ఇంకా నీకు అటు కాలుష్య రహితమైనటువంటి సమాజం, ఉమ్, మనం ఇటు ఈ పెట్రోల్, ఈ డీజిల్ వీటి యొక్క వినియోగాన్ని తగ్గించి ఉమ్, నీకు పవర్ వెహికల్స్ వస్తున్నాయి. ఈవీ వెహికల్స్ మీద గతంలో కొంత సబ్సిడీ కూడా ఉండేది. అవును, ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే అది తగ్గించేసినట్టున్నారు, అసలు ఎగ్గొట్టినట్టున్నారు ఈ మధ్య. ఉమ్, ఇంకా దాన్ని పెంచాలా, ఈవీ వెహికల్స్ వినియోగం పెరగాలి అంటే సబ్సిడీ కూడా ఇస్తేనే కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పుడు ఈ వచ్చే 500 ఛార్జింగ్ సెంటర్లో కూడా ఒక 150 హైవే మీద, నేషనల్ హైవే మీద వస్తాయని, ఒక 150 ఏదో డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ఇస్తారని, మరొక 200 ఏమో ప్రైవేట్ సెక్టార్లో ఛార్జింగ్ సెంటర్స్ వాళ్ళు ఒక పాలసీ తీసుకుంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ కార్పొరేట్ కంపెనీలు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి? దాని ద్వారా ఎంతమందికి, ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కబోతుంది అంటే ఏం చెప్తారు? లక్ష్యాలు ఎప్పుడూ ఘనంగా ఉంటాయి. ఉమ్, ఘనమైన లక్ష్యాలే కాదు, నీకు కార్యాచరణ అవసరం. ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది కూడా చూడాలి. ఉమ్, మనం గతంలో చంద్రబాబు ప్రభుత్వం మనం చూసాం ఏంటి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉమ్, 30 లక్షల మందికి ఉపాధి అవకాశాల లక్ష్యంతో ఆయన వెళ్ళాడు. ఆ 5 ఏళ్ళు ఎట్లా అటు విశాఖపట్నంలో ఒక 3-4 సదస్సులు పెట్టాడు. ఉమ్, విశాఖపట్నంలో 3-4 సదస్సులే కాదు, ఫిన్టెక్స్ అని, ఇంకా అతను బిల్ గేట్స్ కూడా వచ్చాడు. ఉమ్, అప్పుడెప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ పెట్టడం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూడా బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు. ఉమ్, విశాఖపట్నంలో అగ్రి ఫెస్ట్ కూడా ఒకటి పెట్టారు. మళ్ళా ఈ 5 ఏళ్లలో బిల్ గేట్స్ వస్తాడా ఉమ్, ఆంధ్రప్రదేశ్కి? తీసుకొస్తారా చంద్రబాబు? చూడాలా. ఎందుకంటే బీపీసీఎల్ ఏదో వస్తుంది అంటున్నారు, 60,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టేందుకు అది మచిలీపట్నం కూడా ఏదో చూసింది అంటున్నారు. పెట్రో క్యారిడార్ ఒకటి 60,000 కోట్లు, మేము మొత్తం అదే ఈ ఆయిల్ రిఫైనరీ కూడా అందులో భాగమే. అది విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హామీ. ఉమ్, ఇదంతా కూడా ఏది పెట్రోలియం యూనివర్సిటీ, ఇవన్నీ కూడా దానిలో అంతర్భాగాలే. నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ప్రకటించాడు, ఉమ్, తొలి బడ్జెట్లోనే కేంద్రం దగ్గర 60,000 కోట్ల లబ్ధి ఆంధ్రప్రదేశ్కు చూపించిందని దేశం గగ్గోలు పెట్టింది. ఉమ్, ఏది బీహారు ఆంధ్రప్రదేశ్కే దోచిపెడుతున్నారు, మోడీ 3.0 ఈ 2 రాష్ట్రాలే నిలబెడుతున్నాయి కాబట్టి వాటికే పెద్దపీట వేస్తున్నారన్న దీంట్లో మనం చూసాం. అమరావతికి 15,000 కోట్లు ఉమ్, రాజధాని నిర్మాణానికి, ఆ తర్వాత పోలవరానికి 12,000 కోట్లు ముందస్తు అడ్వాన్స్ ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకోవటం. అసలు అది కూడా మార్చిలోపు మేము ఈ డయాఫ్రమ్ వాళ్ళు, తర్వాత అది 2 కూడా ప్యారలల్గా వెళ్తాం. ఒక 7,000 కోట్లు ముందు ఇవ్వమనో ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు నవంబర్ వస్తుంది, అక్టోబర్, నీకు ఇంకేంటి పనులు బిగిన్ అవ్వాలి. ఇప్పుడు ఈ సీజన్ కనుక ఉపయోగించుకోకపోతే పోలవరం ఒక కొలిక్కి ఫస్ట్ సీజన్లోనే ఈ ప్రభుత్వం తీసుకురాకపోతే మళ్ళీ దశ పోలవరం నిధులు కోల్పోయే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ని రేపు 2028 లోపు వాళ్ళు సక్సెస్ఫుల్గా మీటప్ అవ్వాలి. మనం బడ్జెట్ తెచ్చుకోవటం ఒక ఎత్తు కృష్ణ,
బడ్జెట్ ఖర్చు పెట్టడం అసలు అది మామూలు కష్టం కాదు. ఇవాళ కేంద్రం ఇస్తుంది, ఇచ్చిన బడ్జెట్ వీళ్ళు ఖర్చు పెట్టాలి. మనం చూసాం గతంలో కూడా సక్సెస్ఫుల్గా నడిపారు ఆ 5 ఏళ్ళు చంద్రబాబు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆయనకు ఒక సవాల్. 4.0లో ఎంత సక్సెస్ఫుల్గా రీబిల్డ్ ఏపీ అనేది ఆయన చేయగలడు అనే దానిపైనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.